అదిగో దౌర్భాగ్యం వచ్చి పడింది మనకి అక్కడి నుంచో. దానితో వ్యాపారాలు భలే చేసుకొస్తున్నారు. అక్షయ తృతీయ అని గోల్డ్ కొనుక్కోవాలి. అది కొనుక్కునే రోజు కాదండి, ఇచ్చే రోజు. గుర్తుపెట్టుకుంటే ఇక్కడ అక్షయ తృతీయ నాడు దానం చేయాలి, ధ్యానం చేయాలి. అదే కొనుక్కుని దాచిపెట్టుకోవడం కదా. ఇట్లాంటివి మాత్రం బాగా పడతాయి, కానీ ధ్యానం చేయండి రా, జపం చేయండి అంటే పట్టదు. ఆనాటి రాత్రి ధ్యానం చేయండి, అమ్మవారికి చాలా ఇష్టం దారుణారాత్రి. అంతేకాదు, కాళరాత్రిని ఉపాసిస్తే కాల సంబంధమైన దోషాల నుంచి, అకాల మృత్యువుల నుంచి బయటపడతాం. మహారాత్రిని ఉపాసిస్తే జ్ఞానం లభిస్తుంది. మోహరాత్రిని ఉపాసిస్తే మోహం నుంచి బయటపడతాం. దారుణారాత్రిని ఉపాసన చేస్తే దారుణమైన బాధలు లేకుండా ఉంటాయి. ఇన్ని రూపాలతో ఉన్నటువంటి మహాకాళి వినుబంటున్నాడు బ్రహ్మగారు. త్వం శ్రీ త్వమీశ్వరి త్వం హ్రీ త్వం బుద్ధిర్బోధలక్షణ లజ్జా పుష్టిస్తథా తుష్టిస్త్వం శాంతి క్షాంతిరేవచ. ఓ తల్లి, నువ్వు శ్రీవి, నువ్వు హ్రీవి, నువ్వు బుద్ధివి, బోధలక్షణవి, నువ్వు లజ్జవు, పుష్టివి, తుష్టివి, అన్నీ నీ రూపమే. తర్వాత శ్లోకాలు ఇంకా తెలుసుకుందాం.